పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో సుమారు 15 రోజుల క్రితం నూతన డ్రైన్ కోసం పురపాలక సంఘంకు సంబంధించిన వారు అక్కడక్కడ డ్రైన్ త్రవ్వి వదిలేశారు అని, దానివలన ఇంటి నుండి వచ్చే మురుగునీరు ఎక్కడికి అక్కడే మోరీలలో నిలిచిపోయి సుభాష్ నగర్ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. గత 15 రోజులుగా మురుగునీరు డ్రైన్లలో నిలిచిపోవడంతో దోమలు పేరుకుపోయి అనారోగ్య బారిన కూడా పడుతున్నామన్నారు. డ్రైన్ దాటడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నీరు నిలవకుండా తగు ఏర్పాటు చేయాలని సుభాష్ నగర్ వాసులు కోరారు. 15 రోజుల కూల కొట్టి మా ఇంట్లో 3 చిన్న పిల్లలు ఉన్నారు. మోరి వాసన వస్తుంది. మాకు ఇబ్బంది ఉన్నది బాగా. ఎవరినాడు మన మా వాడి నిమిత్తం మమ్మల్ని పట్టించుకోడు. ఎవరినాడు మంచి గ్రామ పంచాయతీలో ఉన్న పిల్లలు పోతారు. చెప్పు కూడా మోరి చూస్తారు కదా మీరంతా గలీజు. చిన్న పాపలు ఉన్నారు. జరాలు వస్తే మాకు ఎవరు పెడతారు చెప్పు. మేము చేసుకుని తిన్నట్టు లేకుండా అన్నట్టు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. చెప్పు మరి తొందరగా చేయాలి, లేకుంటే మేము గ్రామ పంచాయతీ చెప్తాం. నా పేరు పుష్ప. మేము రెంట్కే ఉంటాము. 20 రోజులు అవుతుంది కూలగొట్టి. మాకు కాళ్ళ నొప్పులు, పిల్లగాళ్ళు పడతాండ్రు. ఈ మోరి వాసన, జరాలు వస్తున్నాయి. ఇది కూలగొట్టుడు ఎందుకు? మీరు పని చేసేటప్పుడు కూలగొట్టను ఉంటుంది. పని చేయక ముందు కూలగొట్టి మమ్మల్ని బజార్ ఉంచినట్టే కదా, అటు దిగ రాకుండా ఇటు దిగ రాకుండా పొల్లగాళ్ళని పట్టుకొని ఇంట్లో తలుపులు పెట్టుకొని ఉండు అవుతుంది. అడ్డం పడితే కాళ్ళ చెయ్యో ఇరిగితే మాకు కష్టం, మీకేం కష్టం లేదు కదా. మీ బాధ అయినా మీరు చేసుకున్నారు, మా బాధనైనా చూసుకోవాలి కదా. ఆ వాసనకు ఆ మోరి నిండి అంత నల్ల నీళ్లు కూడా అలా ఓవుడు అంత ఎట్లుంటది మాకు మా పరిస్థితి. పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద మనుషులు అలా పడితే కాలో చెయ్యో ఇరుగుతుంది. అప్పుడే వాళ్ళ బాధ్యత ఉంటుంది. కూలగొట్టి ఇరిపోయిర్రు. మీరు ఎన్నడూ చేస్తారు? 20 రోజులు అవుతుంది. 20 రోజుల బట్టి ఏం లేదు. నీళ్ళు ఆగుతున్నాయి, దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి. అవి మమ్మల్ని కూడితే మేము దావకాన నిన్న వేయిన ఆల్రెడీ దావకానకు. నిన్న జ్వరం వస్తేనే దావకానకు పోయి నిన్న పొద్దున్న దాకా అల్లనే గ్లూకోజులు ఎక్కింది, దావకాలనే ఉన్నా. ఈ వాసన రాదా సార్? ఈ వాసనకు మేము జ్వరాలతోటి చచ్చుడు. మా పరిస్థితి పొల్లగానికి ఈ జ్వరానికి పచ్చలు అయినాయి. అవి అట్లా అవుతుంది. ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి చేయకుండా దయచేసి కూలగొట్టాలనుకుంటే చేతి కట్టుంటేనే కూలగొట్టుండి, లేకపోతే కూలగొట్టకుండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బయట పెట్టకుండి. అంతే. నా పేరు సత్యవతి. మాకు ఇప్పుడు 20 రోజులు అవుతుంది మోరు తీసి. ఇంటి ముంగట వాసన బాగా వస్తుంది. అది ఎటు ఇది అవుతుంది. మేము బయటకు వెళ్ళొస్తలేదు అసలు. ఏం తిన్నా కూడా అంత స్మెల్ బాగా వస్తుంది. దోమలు, వర్షం ఒక్కటి అది చేస్తలేరు, అయితలేదు వాళ్ళు. మేము ఎక్కడ ఉన్నాయి, మేము తెల్లారులు అయితే షాప్ కాడికి పోతాం నాన్న. పొద్దంతా ఇంటికాడ ఉండవు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో మాకు ఏం తెలియదు. అది మాకు తెలియదు కదా నాన్న. మేము ఇంటికాడ ఉండం కదా. అది ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మేము తెల్లారితే భయాలు బతికేటండి. మేము పొద్దుగాల పోతే రాత్రి 9 అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.